బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో పులులు మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విషప్రయోగం జరిగినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. 5 ఏళ్ల పులిపై విషప్రయోగం జరిగినట్లు గుర్తించిన పోలీసులు మరో S9 పులి మెడకు ఉచ్చు ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇక పశువులు తినడంతోనే పులి చనిపోయినట్లుగా నిర్ధారణకు వచ్చిందని చెప్పారు. పులుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫోరెన్సిక్ నివేదికలో అన్ని విషయాలు తేలుతాయని స్పష్టం చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో పులులు మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విషప్రయోగం జరిగినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. 5 ఏళ్ల పులిపై విషప్రయోగం జరిగినట్లు గుర్తించిన పోలీసులు మరో S9 పులి మెడకు ఉచ్చు ఉన్నట్లు గుర్తించారు. ఇక పశువులను తినడంతోనే పులి చనిపోయినట్లుగా నిర్ధారణకు వచ్చారు. పులుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫోరెన్సిక్ నివేదికలో అన్ని విషయాలు తేలుతాయని స్పష్టం చేశారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మంచిర్యాల నుంచి మా ప్రతినిధి నరేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాకినాడ డివిజన్ పరిధిలో 2 పులులు మృత్యువాత పడడం జాతీయ స్థాయిలో చర్చాంశనీయంగా మారిందని చెప్పవచ్చు. ఇటు పులులకు ఆవాసయోగ్యంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతం మృత్యు వలయంగా మారుతుందా అనేటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అయితే కాకినాడ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో 2 పులుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఒక ఆడపులి మృతి చెందినట్లు ఆదివారం అటవీ శాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసింది. మరి దీనికి సంబంధించి మరో పులి కూడా నిన్న అదే దరిగాం అటవీ ప్రాంతంలోనే మృత్యువాత పడ్డట్టు నిన్న అధికారులు గుర్తించారు. మరి తీవ్ర గాయాల పాలైనటువంటి పులి కొద్ది దూరంలో నీటి మడుగులో పడి చనిపోయి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. మరి రెండవ పులి వయస్సు 3 ఏళ్ళు ఉంటుందని, అయితే మొదట చనిపోయిన పులి 2 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి సంఘటన స్థలానికి సంబంధించి జిల్లా CCF అధికారి శాంతారాంతో పాటు జిల్లా ఫారెస్ట్ అధికారి నీరజ్ కుమార్ తో పాటు ఇతర పశు వైద్య అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా పరిశీలించారు. అయితే నేడు దానికి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి తెలిపారు. అయితే మొదట కాకినాడ నుంచి NTCA బృందం కూడా ఏదైతే మన కాకినాడ డివిజన్ కు నేషనల్ టైగర్ అథారిటీ కన్జర్వేషన్ బృందం కూడా నేడు కాకినాడ పట్టణానికి సంబంధించినటువంటి అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఘటనా స్థలానికి చేరుకుని దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను విచారణ జరిపారు. దానికి సంబంధించిన అనంతరం విషయ ప్రయోగం జరిగినట్టుగా దీనికి సంబంధించినటువంటి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు ఇక్కడ అధికారులు చెప్తున్నారు. పులుల మృతి కేసులో సంచలనాత్మకంగా విషయాలు వెల్లడించినట్టు, అంటే మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే 2 పులులు ఘర్షణ జరిగినటువంటి క్రమంలో మృత్యువాత పడ్డట్టు అధికారులు మొదటి పులి చనిపోయినప్పుడు వాడు జరిగింది. ఇది మరుసటి రోజే రెండో పులి చనిపోయినటువంటి మృత్యువాత పడ్డ పులిని గుర్తించిన అధికారులు దీనికి సంబంధించి పులిపై అంటే గంటకు ముందు ఒక పశువును తిన్న క్రమంలోనే ఇది పులి చనిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పశువుపై విష ప్రయోగం జరిపి పులిని చంపినట్టుగా ఇక్కడ అధికారులు తెలుపుతున్నారు. అయితే పులికి ఒక ప్రతి ఏదైతే పులులు ఉంటాయో దీనికి సంబంధించి కొంత పేర్లు అనేది పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి S9 పులి అనేది దీనికి పేరు పెట్టడం జరిగింది. ఆ S9 పులి మెడకు ఉచ్చు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే అటవీ దీనికి సంబంధించి వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వేటగాళ్ళ వలపన్ని దానికి మెడకు ఉచ్చు బిగించి చంపేసినట్టుగా ఇక్కడ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారి నిందితులపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అయితే మొదటి పులి చనిపోయినప్పటికీ సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా దాని పంచనామా నిర్వహించి శరీర భాగాలను కొన్ని హైదరాబాద్లోని మన ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా తరలించినట్టు తెలుస్తుంది. మరి రెండో పులికి సంబంధించినటువంటి నేడు కేంద్ర బృందం ఏదైతే వచ్చిందో వచ్చి విచారణ జరిపినటువంటి ఈ బృందం పూర్తి వివరాలను సేకరించి దీనికి సంబంధించినటువంటి శరీర భాగాలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపిన అనంతరం అధికారులు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కూడా అధికారులు వెల్లడించారు. మరి దాంతో పాటుగా అధికారులపై కూడా కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏదైతే ఉన్నాయో విష ప్రయోగం జరిగింది, దానికి సంబంధించిన ఏ విధమైన కారణంలో ఏ కోణంలో జరిగిందనే విషయాలు ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వచ్చినటువంటి నివేదిక ఆధారంగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి PCCF రాకేష్ మోహన్ డోబ్రియాలు తెలిపారు. రాజేష్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.